బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చారు మొయినాబాద్ పోలీసులు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని అపర్ణ ఆర్చిడ్స్ లోని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు పోలీసులు. ఫామ్ హౌస్ లోని క్యాసినో, కోళ్ల పందాల కేసులో నోటీసులు అందజేశారు. రేపు మొయినాబాద్ పీఎస్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు లాయర్తో సమాధానం ఇచ్చారు పోచంపల్లి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి నోటీసులిచ్చారు మొయినాబాద్ పోలీసులు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని అపర్ణ ఆర్చిడ్స్ లోని శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లారు పోలీసులు. ఫామ్ హౌస్ లోని క్యాసినో, కోళ్ల పందాల కేసులో నోటీసులు అందజేశారు. ఇక రేపు మొయినాబాద్ పీఎస్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. అయితే గతంలో ఇచ్చిన నోటీసులకు లాయర్తో సమాధానమిచ్చారు పోచంపల్లి. ఇక పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పోలీసుల నోటీసులపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. మాదాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మరోసారి మొయినాబాద్ పోలీసులు నోటీసులు అంటించారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద ఉన్నాము. ఈ రోజే ఉదయం మొయినాబాద్ పోలీసులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఇంటికి నోటీసులు కూడా మరోసారి అంటించారు. అంటే వ్యక్తిగతంగా హాజరు కావాలంటే కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు. గతంలో నోటీసులకు న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చిన పోచంపల్లి ఈసారి వ్యక్తిగతంగా హాజరు కావాలని మరోసారి ఈ మొయినాబాద్ పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇప్పటి వరకు కూడా అటు డ్రగ్స్ పార్టీలు చూసాం. తాజాగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి సంక్రాంతి పండుగలో కూడా అటు కోళ్ల పందాలు కానీ అటు వివిధ తెలుగు రాష్ట్రాల నుంచే చాలా వరకు కూడా ఇక్కడ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిగా ఒకటి పోలీసులు కూడా గుర్తించారు. సో ఈ బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి ఈ శ్రీనివాసరెడ్డికి సంబంధించి అక్కడ అంటే ఇతనికి తెలిసే ఈ ఫామ్ హౌస్లో ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయన్నటువంటి విషయాలను కూడా పోలీసులు ఎంక్వైరీ చేయనున్నారు. సో గతంలో నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పుడు లాయర్ ద్వారా అటు సమాధానం ఇచ్చారు. కానీ ఈసారి ఖచ్చితంగా వ్యక్తిగతంగా రేపు హాజరు కావాలంటూ అటు ఎస్హెచ్ఓ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ స్టేషన్ మొయినాబాద్ సైబరాబాద్ కమిషనర్ నుండి కూడా మనకు నోటీసులు అంటించారు. సో ఒకసారి చూడొచ్చు, అక్కడ ఎనిమల్ యాక్ట్తో పాటు ఇటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి మనకు అక్కడ క్లియర్గా కనబడుతుంది సబ్సెక్షన్ 35 ఆల్ ఆఫ్ ద భారతీయ నాగరిక సంరక్షక సమితి 2023 ఇన్ఫార్మ్ దట్ బై డ్యూరింగ్ దట్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ కేసు నెంబర్తో పాటు డేటు ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏదైతే ఆ రోజు జరిగారో గేమింగ్ యాక్ట్ అండ్ ఎనిమల్ యాక్ట్ 2 యాక్ట్ల కింద కూడా ఖచ్చితంగా రేపు వ్యక్తిగతంగా 10 AM పొద్దున 10 గంటల నుండి 5 గంటల లోపు రేపు ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఇటు నోటీసులు చేశారు. సో పూర్తిగా ఇటు ఏదైతే ఈ ఫామ్ హౌస్లకు సంబంధించినటువంటి క్యాసినో కానీ తర్వాత బెట్టింగ్ సంబంధించి కానీ కోళ్ల పందాలకు సంబంధించి కానీ సెక్షన్ 3 and 4 గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 11 ఎనిమల్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. సో ఫామ్ హౌస్లో అటు బెట్టింగ్ చేస్తూ పందాలు ఆడినట్టు కూడా అటు మొయినాబాద్ పోలీసులు గుర్తించారు. కాబట్టి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దానికి సంబంధించిన ఫామ్ హౌస్ను కూడా సబ్ లీజుకు తీసుకున్నట్టు కూడా అటు భూపతి రాజు తర్వాత శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ కూడా ఈ ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ కోడి పందాలకు సంబంధించి కానీ తర్వాత గేమింగ్ యాక్ట్ క్యాసినో కానీ వివిధ రకాలైనటువంటి గేమింగ్ యాక్ట్ అంతా కూడా పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి తెలిసే జరుగుతుందా అనేటువంటి విషయాలు మాత్రం గతంలో నోటీసులు ఇచ్చినా కూడా అప్పుడు హాజరు కాలేదు. అప్పుడు న్యాయవాది సమక్షంలో మాత్రమే న్యాయవాది తరపున రిప్లై ఇచ్చారు. కానీ ఈసారి ఖచ్చితంగా మొయినాబాద్ పోలీసులు ఎదుట హాజరు కావాలంటూ కూడా పోలీసులు చెప్పారు. ఎందుకంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ మాత్రం ఈ మాదాపూర్లో ఉన్నటువంటి ఇంటిలో అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి తమ ఇంటికైతే పోలీసులు నోటీసులు అంటించి వెళ్ళిపోయారు. సో ఖచ్చితంగా రేపు ఉదయం 10 గంటల నుండి 5 గంటల లోపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా పోలీసులు నోటీసులు అయితే అంటించి వెళ్ళారు. హర్షతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.